వచ్చినాక ఇలా చేసుకుని తిన్నారంటే అబ్బా నా సామిరంగా ఇంకా ఎంత తిందామా అనిపించును. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుండెకాయతో కర్రీ చేయబోతాం. మటన్ గుండెకాయ తీసుకొచ్చున్నాం. బాగా చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇది మన గోడ దెబ్బ. దీన్ని మనం నిప్పుల పైన కాల్చి తినబోతాం. ఈ గుండెకాయని కర్రీ చేయబోతాం. చాలా డిఫరెంట్గా సింపుల్గా చేసి చూపిస్తాం. దీన్ని సింపుల్గా కాల్చి తినేయచ్చు. మన గుండెకాయ కర్రీకి పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, కొత్తిమీర పొడి కొద్దిగా, గరం మసాలా పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా అంతా వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట బాగా ఊరబెట్టినామంటే బాగా సాఫ్ట్గా ఇంకా సూపర్గా వచ్చేస్తుంది. మనం సౌరు కొద్దిగా వేసి బాగా కలిపి మిక్స్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుదాం. ఇప్పుడు మనం ఈ గోడ దెబ్బని బాగా కంబికి ఇది చేసుకున్నాము. బాగా ఇదేసి కాలవపోతాం. ఇప్పుడు కాల్చుండవా? వాడు ఎన్ని కాల్చుంటాడు? 1 2 మా వాళ్ళు అంతా కాల్చేది 2 నిమిషాలు ఉండదు. చోట కూడా తాగితేనే ఇది అయిపోతాం. చూడు, నాకు బ్లడ్ వస్తుంది. అదంతే. ఆ సౌరొట్టి చూడు, నీళ్ళు మరిగొస్తాయి చూడు. ఇంకా వస్తాను బాగా. అది బాగా మంచి గుడ్డ పెట్టుకుని వస్తలా. ఇంకా ఏమనుకోలేదా? బాగా సూపర్గా కాల్చినామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లే తినచ్చు, ఏం లేకుండా. అక్కడ మనం కారం ఉప్పు అన్నీ వేసున్నాం దీనికి. ఒకసారి బాగా అంటే ఇంకోసారి అది వల్ల బాగా కాదు పెట్టేదా? ఇంకా కొంచెం పెట్టు. మాడితే ఏమవుదా? ఏమదు, స్మెల్ అంతా ఏం రాదు మాడితే కూడా. బొగ్గున్నట్టుంది. అంతే తప్పిస్తే వెళ్తాను. మనం ఈరోజు మటన్ గుండెకాయ కర్రీకి మనం చట్టి పెట్టుకుందాం. పొయ్యి పైన మనం నూనె పోసుకుందాం. శనగ నూనె, మసాలా ఐటెం పట్టా, లవంగం, జాజి పువ్వు, బిర్యానీ ఆకులు అంతా వేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లి దంచుకునింది, కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. కొత్తమల్లి కొద్దిగా వేసుకుందాం. బాగా సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకుందాం. బాగా ఎర్రగడ్డ బాగా మరిగి వచ్చేసింది. తక్కాలి వేసుకుందాం. ఉప్పు కొద్దిగా వేసుకుందాం. బాగా వచ్చేసింది. మనం ఇప్పుడు బాగా ఊరబెట్టిన గుండెకాయని వేసుకుందాం. కాసేపు మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఎత్తినామంటే బాగా వస్తుంది కలర్. ధనియాల పొడి కొద్దిగా, మిరప్పొడి కొద్దిగా,
మనం కొద్దిగా నీళ్ళు పోసి కలబెట్టి అన్నీ చూసి మూత పెట్టి ఉడికించుకుందాం. బాగా 20 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. మనం గోడ దెబ్బ బాగా కాల్చింది, లేసుగా మిరియాల పొడి చల్లి ఇలా కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. నెత్తురు పడుతుందంట. దీని ఉండదు, షాప్లో దొరకదు. పోతే షాపుకి పోయినావు అనుకో, నువ్వు పోయి తీసుకొచ్చా. అంతే, బాగా మన గుండెకాయ రెడీ అయిపోయి వచ్చేసింది. గుండెకాయ కర్రీ పెప్పర్ కొద్దిగా వేసుకున్నాం లాస్ట్లో. నిమ్మరసం కొద్దిగా పెట్టుకున్నాం. అంతేనండి, మనం మటన్ గుండెకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు కొత్తమల్లి వేసి 2 నిమిషాలు ఉండొచ్చి మూసి పెట్టి దింపేసామంటే పక్కాగా రెడీ అయిపోతుంది. ఇంత కూడా ఉండదు, 400-500. మన ఉడుకుడుకు అన్నంలో మన గుండెకాయ గ్రేవీ వేసుకుని తింటే వాసనకే తినేయాలనిపిస్తూ ఉంది, కానీ చేయబెట్టిన వాళ్ళు. ఆహా, రుచి వేళ లెవెల్లో ఉంది. చేయి కాలిపోతాం చూడ. తినేయాలనేసి ఫాస్ట్గా తినేయాలని పోతూ ఉండదు. నోరు చేయి ఒప్పుకోవాలి కదా. మన మసాలా క్యాప్సికమ్ వేసినాం కాబట్టి టేస్ట్ వేరే లెవెల్లో వచ్చింది. అట్నే ఇలా చేసుకుని తిన్నారంటే అబ్బా నా సామిరంగా ఇంకా ఎంత తిందామా అనిపించును.